అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురానికి చెందిన జయప్రీతి అప్లైడ్ జెనెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. బెంగళూరులో తన విద్యను అభ్యసిస్తూ ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి తన తండ్రి కష్టాన్ని, వారి నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయకుండా గోల్డ్ మెడల్ సాధించడం అనేది చాలా అద్భుతంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే మనతో పాటు అమర్ రాకేష్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎస్పెషల్లీ జయప్రీతి కూడా ఉంది. ఏం చెప్తుంది ఆ మాటలో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మీరు గోల్ సాధించారు? ఎస్పెషల్లీ మీరు గతం నుంచి కూడా ఎడ్యుకేషన్లో కూడా చాలా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా? ఏం చెప్తారు? గోల్డ్ మెడల్ సాధించడం నిజంగా ఆనందమే, కానీ ఇది ఒక చిన్న అడుగు మాత్రమే. ఇంకా వెళ్ళాల్సిన దారి చాలా ఉంది. అవన్నీ కూడా సాధించిన తర్వాత అసలైన సాటిస్ఫాక్షన్, అసలైన హ్యాపీనెస్ అనేది వస్తుంది. అంటే ఏంటి మా మీ జెనెటిక్స్, మీది ఏంటి, మీ స్పెషలైజేషన్ ఏంటి? నేను చేసింది ఎంఎస్సి అప్లైడ్ జెనెటిక్స్. అది మనం డిసీజెస్కి కానీ మన రియల్ లైఫ్లో మనం ఫేస్ చేసే డిసీజెస్ ఏవైనా డిఎన్ఏకి సంబంధించిన డిసీజెస్ని డిఎన్ఏ కరెక్షన్స్ ద్వారా మనం ఎలా క్యూర్ చేయొచ్చు, దాని మెడిసిన్స్ ఏంటి, దాన్ని ఎందుకు డిసీజెస్ వస్తాయి, జన్యుపారంపర్యంగా ఎందుకు వస్తాయి అనేది ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇందులో ఎలాంటి డిసీజ్ గురించి అయినా స్టడీ చేయొచ్చు. అంటే ఎస్పెషల్ ఇప్పుడైతే మాత్రం మనకు మార్కెట్లో ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీటి మీద కూడా మీరు ఎస్పెషల్ పర్ఫెక్ట్గా పనిచేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా క్యాన్సర్ జెనెటిక్స్లో పనిచేసే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ నా అసలైన ఎయిమ్ కూడా క్యాన్సర్ జెనెటిక్స్లో పనిచేయాలనేది నా గోల్ కూడా. నేను అనుకున్న టాపిక్ మాలిక్యులర్ సైటోజెనెటిక్స్ ఆఫ్ క్యాన్సర్. ఒక క్యాన్సర్ అనేది రావడానికి క్యాన్సర్ చాలా రకాలు ఉంటుంది, కానీ ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క జీన్ అనేది మారుతూ ఉంటుంది. ఏ జీన్ ఎందుకు మారుతుంది అనేది నాకు రీసెర్చ్ చేసి ఆ జీన్ని కరెక్షన్ చేయడం వల్ల క్యాన్సర్ని ఆపొచ్చా, రాకుండా నివారించవచ్చా. కొంతమందికి కుటుంబంలో క్యాన్సర్ ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించేది కూడా ఉంటుంది. వంశపారంపర్యంగా క్యాన్సర్ రావచ్చు. అలాంటివి రాకుండా ఎలా నివారించవచ్చు, డిఎన్ఏలో చేంజెస్ చేయడం వల్ల ఎలా మార్చవచ్చు అనేది నాకు చదవాలని ఇంట్రెస్ట్. ఎస్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కడ చూసినా మాత్రం, ఎందుకంటే చాలా కొత్త రోగాలు చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు ఎస్పెషల్లీ మన ఫుడ్ సెక్షన్ అంటారా, లేదంటే మీరు ఎందుకంటే జెనెటిక్స్లో మీరు అంత బాగా సబ్జెక్టివ్గా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో ఏంటి ఆ రకంగా ఏ రకంగా వస్తుంది? లైఫ్ స్టైల్ అనేది అది మేజర్ రీజన్ అని చెప్పొచ్చు, బట్ అదొక్కటే రీజన్ అని చెప్పలేం. ఇది చాలా సంవత్సరాల నుంచి మన లైఫ్ స్టైల్లో జరుగుతున్న చిన్న చిన్న చేంజెస్ వల్ల అవి స్లోగా వచ్చిన చేంజెస్ జెనెటిక్స్లో. అంటే ఇప్పుడు ఒక 100 ఏళ్ల క్రితం నుంచి మొదలైన అలవాట్లు ఇప్పటికీ మన డిఎన్ఏలో మారిపోతుంది అది ఆటోమేటిక్గా. అది చాలా స్లో ప్రాసెస్, కానీ అదంత సింపుల్ కాదు, అంత సేఫ్ అయితే కాదు. లైఫ్ స్టైల్ గురించి ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేట్ చేయాలి. లైఫ్ స్టైల్లో మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అది హ్యాబిట్స్ అలాగే కంటిన్యూ అవుతాయి. ప్లస్ మనకు డిఎన్ఏ చేంజెస్ కూడా కొంచెం స్లో అవుతుంది. మనం నివారించవచ్చు అని చెప్పలేం, ఒక్కరు చేయడం వల్ల నివారించవచ్చు అని చెప్పలేం. ఇది కంప్లీట్ సొసైటీకి ఉండాల్సిన అవేర్నెస్. అది మన లైఫ్ స్టైల్ ఎప్పుడూ ప్రాపర్గా పెట్టుకోవాలి. ఎక్కడ చూసినా మాత్రం సజెస్ట్ చేస్తున్నది అంటే రోడ్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఇలాంటి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఇటువంటివన్నీ కూడా చాలా చోట్ల వింటున్నాం. కాకపోతే మాత్రం విపరీతంగా రోడ్ సైడ్ ఫుడ్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ మీ భాషలో దీనికి ఏం చెప్తారు? మిగతా పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఏం చెప్తారు? రోడ్ సైడ్ ఫుడ్ ప్రతి చోట అన్హెల్తీ అని చెప్పలేం, అలా అని ప్రతి చోట హెల్తీ అని చెప్పలేం. కొన్ని చోట్ల కల్తీ ఉంటుంది, కొన్ని చోట్ల కల్తీ ఉండకపోవచ్చు, కానీ ఎంత వీలైతే అంత ఇంటి ఫుడ్ తింటే మంచిది. బయట ఫుడ్స్ ఏంటంటే అది మనం చెప్పలేం, అది ఎప్పుడు తయారు చేసి ఉంటారు, ఎప్పుడు ఏమి అనేది మనకు తెలియదు. అందుకోసం అని చెప్పి ఇంటి ఫుడ్ బాగా తిని హెల్తీ ఫుడ్ తింటే చాలు. ఫైనల్గా మీ గోల్ ఏంటి? రాబోయే కాలంలో ఏం చేయాలనుకో, ఏం రీచ్ అవ్వాలని? రీసెర్చ్లో ఉండాలనేది నా లైఫ్ టైం గోల్. అది either పిహెచ్డి కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు. నేను అది ఆలోచన చేయను. రీసెర్చ్ చేయాలి, సమాజానికి ఉపయోగపడేలాగా ఏదో ఒకటి చేయాలి. ఎస్పెషల్లీ మీరు ఈరోజు గోల్డ్ మెడల్ సాధించారు, మీరు కష్టం అలాగే ఉంటుంది. ఎస్పెషల్లీ మీ తల్లిదండ్రుల గురించి ఏం చెప్తారు? అసలు వాళ్ళ సపోర్ట్ లేనిదే ఏమీ చేయలేము. చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది. వాళ్ళ సపోర్ట్తో పాటు మా తాతయ్య వెంకటరమణప్ప గారి సపోర్ట్ కూడా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ ఉంది. ప్లస్
ఇదంతా కాకుండా నేను చదివిన కాలేజ్ ది ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. అక్కడ టీచర్స్ కూడా ఎవ్రీ టైం 2 ఇయర్స్లో ఎంత సపోర్టివ్గా ఉండి అసలు ఎలా చదవాలి ఏంటి, ఎలా చదివితే ఎలా నేర్చుకోవచ్చు అనేదంతా నేర్పించినందుకు అందరికీ థ్యాంక్ఫుల్గానే ఉంది. అంటే మీ ఫాదర్ ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా చేస్తూ కూడా, ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయకుండా, ఆడపిల్ల అనుకోకుండా, ఆ ఆలోచనే లేకుండా ఈరోజు మీరు గోల్డ్ మెడల్ సాధించారంటే మీ నాన్న కృషి గురించి ఏం చెప్తారు? అది ఒక్క సెంటెన్స్లో చెప్పలేం కదా, అది వాళ్ళిద్దరి కష్టం. అమ్మ కూడా జాబ్ చేసేవాళ్ళు, ఇప్పుడు జాబ్ చేయట్లేదు, నా కోసమే మానేశారు. ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, నాన్నది కూడా ప్రైవేట్ జాబే. వాళ్ళ కష్టం ఉంది కాబట్టే వాళ్ళ కష్టం చూసి నేను నేర్చుకొని ఇది సాధించడం అయితే జరిగింది. సార్ ఏం చెప్తారు సార్, మీ కూతురు ఈరోజు గోల్డ్ మెడల్ సాధించిన అంశాన్ని ఎలా చూస్తారు? ఒక సంతోషకరమైన వాతావరణం ఉంది. ఎందుకంటే గోల్డ్ మెడల్, ఎంఎస్సి గోల్డ్ మెడల్ బెంగళూరు యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ కాలేజీని తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయమే. కానీ ఆ అమ్మాయి గోల్ రీచ్ కావాలని మేము అంతా కోరుకుంటున్నాము. మరి ఇంతటితో ఆపుకోకుండా ఫస్ట్ రీసెర్చ్ ఏదైతే గోల్ లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యం సాధించడానికి మేము ఎప్పుడు మా సహాయం మేము ఎప్పుడు తోడుంటాము అని చెప్పేసి చెప్తున్నాం. సార్ ఒకటి, ఇప్పుడు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మాయిని ఎక్కడ చూసినా కూడా, ఎందుకంటే ఎందుకు ఆడపిల్ల ఎందుకు అన్నట్టుగా చూసే పరిస్థితులు ఉన్నాయి. మీరు ఈరోజు అమ్మాయి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది, ఎలా చూస్తారు? మిగతా వాళ్ళ పేరెంట్స్ కానీ అమ్మాయిలు కానీ ఎలా తీసుకోవాలంటారు? ఎందుకంటే అమ్మాయిలనే తక్కువ చూడకూడదు. ఎందుకంటే ఇంటికి వెలుగు ఇల్లాల అంటారు. మరి ఇల్లాలు చదువుకుంటే ఇంట్లో పిల్లలంతా బాగుపడతారు అనేటువంటి ఒక సామెత ఉంది కదా. ఇంటికి వెలుగు ఇల్లాల దీపం అని చెప్పి ఆ విధంగానే ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మన పిల్లల మీద మనకు నమ్మకం లేకపోతే ఎవరికి నమ్మకం ఉంటుంది? ఆ నమ్మకంతో అమ్మాయిని మేము ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చదివిస్తున్నాం. ఎందుకంటే ఒక స్త్రీ చదువుకుంటే చాలు, ఇంట్లో వాళ్ళంతా బాగుపడతారు. మన స్త్రీ విద్యను అందరూ ఉత్సాహపరుస్తూ మరి ముందుకు కూడా తీసుకుని పోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇంకోటి ఏమంటే, ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన విషయము, ఇంట్లో తల్లిదండ్రుల నుంచే కొన్ని విషయాలు నేర్చుకుంటారు పిల్లలు. తల్లిదండ్రుల నుంచి విలువలు, గురువు నుంచి విద్య, సమాజం నుంచి నడక, ఇవి అయితే ఎప్పుడైతే ఉంటాయో ఆ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఈ అమరా కేశవయ్య కుమార్తె అయినట్టు జయప్రీతి ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన, ఎస్పెషల్లీ జెనెటిక్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం, అందులో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి అమరా కేశవయ్య ఆడపిల్లని చూడకుండా కూడా, ఎందుకంటే ఎవరినైనా కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల్ని చదివిస్తే ఆ కుటుంబమే కాకుండా సమాజం కూడా బాగుపడేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎక్కడ రాజీ పడకుండా మొత్తం మీద అమ్మాయిని అయితే చదివించాం. కాకపోతే మా కూతురు కూడా కష్టపడి చదివి ఈరోజు గోల్డ్ మెడల్ సాధించింది. రాబోయే కాలంలో కూడా ఉన్నత చదువులు చదవడానికి కూడా మేము ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటామని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నటువంటి టైంలో జయప్రీతి అయితే మాత్రం ఖచ్చితంగా నాకు గోల్స్ ఉన్నాయి, దాన్ని రీచ్ అవ్వడానికి అయితే సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పేసి జయప్రీతి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.